బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవులు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ మాట్లాడుతూ మిర్యాల యాదగిరి మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నల్గొండ పద్మానగర్లో విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించడం కానివ్వండి, ప్రజల కోసం అనువైన శ్మశాన వాటిక నిర్మించడం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారు ముందు రాజకీయంగా కూడా ఉన్నతమైన స్థానాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, మల్లిబోయిన సతీష్ యాదవ్, సదానంద్, బక్కతట్లో వెంకన్న యాదవ్, శ్రీనివాస్, సింగం రమేష్ యాదవ్, కృష్ణ, విజయ్ తదితరులు ఉన్నారు. ఒకసారి కేక్ పట్టుకోండి, చాలు పట్టుకోండి అన్న, ఒకసారి చాలు పట్టుకోండి, కూర్చో అలా కొంచెం వెడల్పుకుంటా, కొంచెం వెడల్పుకుంటా, కొంచెం కదా చాలు విజయాన్ని కొంచెం అనుకోండి, కొంచెం వెడల్పుకుంటా. ఒకసారి చూడండి సార్. రైట్ జరుపుకోవాలి. ఓకే, ఒక్కసారి చూడండి సార్, ఒకసారి చూడండి అందరూ. ఓకే, అన్న చూడండి ఒక్కసారి చూడండి అన్న. ఓకే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి సార్ గారి బర్త్డే సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు తన ఆఫీసులో చేయడం జరిగింది. వారు ఎన్నో ఉన్నత పదవులు ఆశిస్తూ పొందాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుకుంటా ఉన్నాం. వారు దేవుడు అష్టార్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తాము. ఈరోజు నా జన్మదిన సందర్భంగా వివిధ హోదాలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, తర్వాత క్లబ్ నేతలు అందరూ కలిసి ఈరోజు నన్ను ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా నన్ను జాతీయ బీసీ ఉపాధ్యక్షుని కూడా గత 2 నెలల కింద ప్రకటించడం జరిగింది. అదే రకంగా కూడా మనకు చేతనైనంత వరకు గతంలో చేసిన సేవలను బట్టే మాకు జాతీయ ఉపాధ్యక్షుని ఇవ్వడం జరిగింది. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి అన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బీసీ ఉద్యోగుల సంఘం, సంక్షేమ యువజన సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు సామాజిక సేవలో ముందున్నారు. తర్వాత అనేకమైనటువంటి సోషల్ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు, ప్రజాసేవలో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలోనే నల్గొండ
క్లబ్కు కూడా వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. సో ఇట్లాంటి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మిర్యాల యాదగిరి అన్నగారు బీసీ ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు మిర్యాల యాదగిరి గారి జన్మదిన వేడుకలని పద్మజ్యోతి కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఆయనని ఒకటికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీసీలకు అనుగుణంగా వారికి రావాల్సిన ఫలాలని అందించడానికి ముందు వరుసలో నిలబడి తాను పోరాటం చేయాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన గతంలో కొన్ని రాజకీయ పదవులు అధిరోహించారు. ఇక ముందు కూడా ఉన్నతమైన రాజకీయ పదవులు అధిరోహించాలని చెప్పి మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. అదే తెలంగాణ బెస్త సేవా సంఘం నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, సేవ తత్పరత కలిగినటువంటి వ్యక్తి, నిరాడంబరులు. అదేవిధంగా అన్న నేనుంటే పేదల పక్షాన ఉండి నిరంతరం వారికి అండదండగా ఉన్నటువంటి మన నల్గొండ జిల్లా కేంద్రంలో నిత్యం అనునిత్యం మరి ప్రజాసేవకు అంకితమైనటువంటి గౌరవనీయులు పెద్దలు మిర్యాల యాదగిరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క భవిష్యత్తులో వారు అనేకమైనటువంటి రాజకీయ పరంగా అదేవిధంగా సామాజిక పరంగా ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాలని ఆ భగవంతుని కోరుతూ మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎందుకంటే వారు పేదలకి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా విద్య విషయంలో మరి వాళ్ళ అన్నదమ్ములు కలిసి పాఠశాల నిర్మించారు పద్మనగర్లో. మరి ప్రభుత్వ పాఠశాల 1 నుంచి 10వ తరగతి వరకు బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ అనేక వందల మంది విద్యార్థులు దాంట్లో చదువుకుంటున్నారు. మరి వారి యొక్క ఇలా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి విద్యార్థులను మనం చూస్తూ ఉన్నాం. వారు చాలా సంతోషంగా ఉన్నారు వారి కుటుంబాలతో. కాబట్టి ఈ యొక్క సంతోషం అంతా కూడా వారు ఇచ్చినటువంటి మిర్యాల యాదగిరి గారికి మరింత రెట్టింపు సంతోషం భగవంతుడు ఇవ్వాలని కోరుతూ మరి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు మా యొక్క ఎస్పీటీ ప్లాటినం లయన్స్ క్లబ్ తరఫున మా ఎస్పీటీ ప్లాటినానికి ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉండి మా క్లబ్ని స్థాపించిండ్రు మిర్యాల యాదగిరి గారికి మా క్లబ్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా క్లబ్కు ఇంకా మరింత సేవలు అందించాలని వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.